శ్రోతలందరికీ నమస్కారం. ఇప్పుడు వినబోయే కథ పేరు సముద్రం. రచించిన వారు కె భాగ్యశ్రీ గారు. కథ విందాము. అంబరాన్ని తాకాలన్నంత ఆవేశంతో ఉవ్వెత్తున ఎగిసిపడుతూ ఉన్న కెరటాలతో భీకరంగా గోర్నిల్లుతున్న సముద్ర గర్జనను తదేకంగా వింటూ ఉండిపోయాడు అభిషేక్. పశ్చిమాన అస్తమిస్తున్న సూర్య కిరణాలు నీలిరంగు జలనిధిపై పడి వింతగా పరావర్తనం చెందుతున్నాయి. ఎప్పుడూ సాగర సౌందర్యాన్ని వీక్షిస్తూ మైమరచిపోయే అభిషేక్కి ఆనాడు చాలా చిరాగ్గా అనిపిస్తోంది. ఎందుకు కడలిలో ఇన్ని ఆటుపోట్లు, అల్లకల్లోలంగా తీరాన్ని చేరాలని ఆత్రపడే ఈ అలలు, అలల సయ్యాటలు ఎవరు వింటారని అనంత సాగర ఘోష. ప్రశాంతత కోసం ఈ కడలి దరికి వస్తే ఇక్కడి వాతావరణం ఇంటినే తలపించడం ఎంత విచిత్రం. అక్కడ కన్నా ఇక్కడే నయం. కడలి తనతో తాను కలహించుకుంటున్నట్లుగా గర్జిస్తోంది. కానీ తన ఇంట్లో దాన్ని ఇల్లు అనడం సమంజసం కాదేమో. అది ఇల్లు కాదు, ఇద్దరు సమఉజ్జీలు కయ్యానికి కాలు దువ్వే సమరభూమి. ఏ ఒక్కరూ వెనక్కు తగ్గే ప్రసక్తి లేని భీషణ కథన రంగం. ఇంటి వాతావరణం మదిలో మెదలగానే అభిషేక్ మనసు చేదు మాత్రం మింగినట్లుగా తయారయ్యింది. చచ్చ, ఎక్కడికొచ్చినా ఇదే జ్ఞప్తికి రావడం ఏమిటి? తన కర్మ కాకపోతే తన స్నేహితులందరి ఇళ్లల్లో వాళ్ల అమ్మా నాన్నలు ఎంత సఖ్యంగా ఉంటారు, ఒకరితో ఒకరు ఎంత మృదువుగా మాట్లాడుకుంటారు. మరి తన ఇంట్లోనో ఏ ఒక్క విషయంలోనూ ఇద్దరికీ ఏకాభిప్రాయం లేదు. ఎదిగిన పిల్లల ముందు పోట్లాడుకోకూడదన్న కనీస ఇంగిత జ్ఞానం కూడా లేదు ఇద్దరికి. ఏ మాట అడిగినా మీద పడి కరిచినట్లుగా సమాధానం ఇచ్చే తండ్రి. అందుకు తానేమీ తీసిపోనట్లుగా అడ్డగోలుగా వాదిస్తూ మాటల తూటాలు పేల్చే తల్లి. ఎందుకిలా? తన ఇంట్లోనే ఇలా ఎందుకుంటుంది? ఇది తన పాపమా లేక భగవంతుడి శాపమా? పిచ్చెక్కినట్లుగా అనిపిస్తోంది అభిషేక్కి. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లోకి అడుగు పెట్టాడు తను. నేడో రేపో క్యాంపస్ ఇంటర్వ్యూలు జరుగుతాయి. తనకి ఉద్యోగం దొరుకుతుందని ఖాయంగానే అనిపిస్తోంది. అప్పుడు వీళ్ళకి దూరంగా తనకి అందని ద్రాక్షలా మిగిలిన మనశ్శాంతిని వెతుక్కుంటూ వెళ్ళిపోవచ్చును. ఇంకా తనకి 21 నిండలేదు. అప్పుడే తన పెళ్లి గురించి యుద్ధాలు ప్రారంభమయ్యాయి వాళ్ళిద్దరి మధ్య. తన బుద్ధి గడ్డి తిని తననేదో మాయ ఆవహిస్తే తప్ప వీళ్లు చెప్పిన దానికి తల వంచడు. ఆ నరకంలోకి ఇంకొక అమాయకురాలిని లాగే ప్రయాస దేనికి? అతడికి అప్రయత్నంగా స్వయంవరం సినిమా గుర్తొచ్చింది. అందులో వేణు పాత్ర పెళ్లి గురించి వెలిబుచ్చిన అభిప్రాయం అక్షరాల నిజం. అసలు పెళ్లి అనే ప్రక్రియే అర్ధరహితం. ముక్కు మొహం తెలియని ఇద్దరు స్త్రీ పురుషులను వివాహ బంధంతో ముడివేసి తన్నుకు చావండి అంటూ లైసెన్స్ జారీ చేస్తారు ఈ పెద్దవాళ్లు. అది మొదలు పొసగని మనోభావాలు, పొంతనలేని అభిప్రాయాలతో అనుక్షణం బద్ధ శత్రువుల్లా కొట్టుకు చేస్తారు. అలాంటి పెళ్లికి, వ్యక్తి స్వేచ్ఛను హరించి జీవితం అంటే విరక్తి కలిగించే పెళ్లికి తన జీవితంలో ప్రాధాన్యతే లేదు. అభిషేక్ భావోద్వేగాలతో సంబంధం లేనట్లుగా సముద్రం అలా గర్జిస్తూనే ఉంది, అలుపు సులుపు లేకుండా. చేతి వాచి చూసుకున్నాడు. అప్పుడే 9 కావస్తోంది. బీచ్ లో జనం పలుచబడ్డారు. ఎందుకో ఇంటికి వెళ్ళాలి అనిపించటం లేదు. కానీ తప్పదు. ఎంత ఆలస్యమైనా తను చేరవలసింది అక్కడికే. పైగా లేటుగా వెళితే గుమ్మంలోనే ఆపేసి కడిగి పారేస్తాడు తండ్రి. అశాంతిగా జుట్టు పీక్కున్నాడు అభిషేక్. పోనీ అమ్మమ్మ దగ్గరికి వెళితే? అవును, తనకి కాస్తంత మనశ్శాంతి లభించేది ఆ ఇంట్లోనే. అత్తయ్య మావయ్యల అన్యోన్యతను చూస్తేనే తన కడుపు నిండిపోతుంది. తన సైకిల్ తీసుకుని వాళ్ళింటి వైపు బయలుదేరాడు అభిషేక్. ఎవరు? అభిషేకా? ఏం నాన్నా ఇంత రాత్రప్పుడు వచ్చావు? లోపలికి రా. తలుపు తీసిన రాజేశ్వరి ప్రేమగా పలకరించింది అతన్ని. ఏం లేదత్తయ్యా, ఎందుకో ఇవాళ నీ చేతి వంట రుచి చూడాలి అనిపించింది. ముఖం మీద నవ్వు పులుముకున్నాడు అభిషేక్. మనసులో మంటలు చెలరేగుతూ ఉంటే బయటకు శాంతి మంత్రాలు వల్లిస్తూ నటించడం ఎంత కష్టం. అయ్యో, దానికేం భాగ్యం. వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కురా, నీకు మీ మామయ్యకు వడ్డించేస్తాను అంటూ దారి వదిలింది రాజేశ్వరి. బావా అంటూ అతన్ని చుట్టుకున్నారు ఇద్దరు శిశింద్రీలు. వాళ్ల భుజాల మీద చేతులు వేసి లోపలికి నడిచాడు అభిషేక్. అమ్మమ్మ సుభద్రమ్మ అప్పటికే భోజనం చేయడం ముగించి హాల్లో మంచం మీద కూర్చుని ఏవో శ్లోకాలు పట్టించుకుంటోంది. అతన్ని చూస్తూనే, ఏరా బంగారం, అమ్మమ్మ మీద గాలి మళ్ళిందా అడిగింది నవ్వుతూ. అమ్మమ్మ ఆమె ఒడిలో పసి పిల్లాడిలా ముఖం దాచుకున్నాడు అభిషేక్. ఆమె మురిపెంగా అతడి తల సవరించింది. ఆ స్పర్శ
అతడికి ఏదో ఓదార్పును అందించింది. ఏరా అభి, బాగున్నావా? ఎలా ఉన్నాయి స్టడీస్? అప్పుడే స్నానం చేసొచ్చిన శరణానంద్ ప్రశ్నించాడు తల తుడుచుకుంటూ. ఫైన్ మావయ్య, క్యాంపస్లో సెలెక్ట్ అవుతాను అనుకుంటున్నాను వినయపూర్వకంగా బదులిచ్చాడు అభిషేక్. రండి, భోజనం వడ్డించాను రాజేశ్వరి పిలిచింది. ఆమె చేసిన వంటకాల రుచిని మెచ్చుకుంటూ అన్నం తినసాగాడు అభిషేక్. నిజానికి అవి తల్లి చేసినంత రుచికరంగా లేవు. ఆమె అంత బాగా వంట చేసినా తినేవేళకి ఏదో విషయం మీద వాదోపవాదాలు పెరుగుతాయి ఇరువురికి. అంతే, అమృతమయమైన పదార్థాలన్నీ విషతుల్యమైపోతాయి. ఆయనేదో అంటారు, ఈవిడ ఊరుకోదు, విషయాన్ని సాగదీస్తుంది. ఫలితం కేకలు, అల్లరి. ఇక్కడ వాతావరణంలో ఈ ప్రశాంతత పదార్థాల రుచిని ఇనుమడింపచేస్తోంది కాబోలు. అతడి ఆలోచనల్ని చెదరగొడుతూ మోగింది హాల్లోని టెలిఫోన్. దాన్ని తీసిన రాజేశ్వరి, వదినా, నేనే. అభిషేక ఇప్పుడే వచ్చాడు. వాళ్ళ మామయ్యతో కలిసి భోంచేస్తున్నాడు. ఈ రాత్రి ఇక్కడే ఉంటాడు. పిల్లలు కూడా వాళ్ళ బావతో గడపాలని ముచ్చట పడుతున్నారు. పొద్దున్నే పంపేస్తాను అంటూ ఫోన్ పెట్టేసింది. ఎవరు? సరోజేనా? భోజనం ముగించిన శరణానంద్ ప్రేమని తేనుతూ అడిగాడు. అని బదిలిచ్చి, ఏమయ్యా అభి, అమ్మతో చెప్పి రాలేదా? ఒకటే కంగారు పడుతోంది. మీ ఫ్రెండ్స్ అందరి ఇళ్లకి ఫోన్ చేసి కనుక్కుని ఆఖరికి ఇక్కడికి చేసింది. ఇక్కడికి వస్తున్నానని ఒక్క ముక్క చెప్పొస్తే నీ సొమ్మేం పోయింది? చనువుగా మందలించింది రాజేశ్వరి. ఇప్పుడేమైందని అంత టెన్షన్ పడడం? నేనేమన్నా చిన్నపిల్లాడినా తప్పిపోవడానికి? ఉక్రోషంగా చిర్రుబుర్రులాడాడు అభిషేక్. వాళ్లు తిన్న కంచాలు తీసి టేబుల్ క్లీన్ చేస్తూ, అమ్మా నాన్నల కళ్ళకి పిల్లలు ఎప్పుడు చిన్నవాళ్లుగానే కనిపిస్తారు. అందరిదాకా ఎందుకు? మీ అమ్మమ్మ చూడు, 2 పిల్లల తండ్రైన మీ మావయ్యను ఎంత గారాబం చేస్తారో నవ్వింది రాజేశ్వరి. చల్లబడ్డాడు అభిషేక్. పిల్లలిద్దరినీ తీసుకుని డాబా మీదకి వెళ్లాడు. వెన్నెల పిండారబోసినంత తెల్లగా మెరిసిపోతోంది. చాపలు దుప్పట్లు పరుచుకుని పడుకున్నారు ముగ్గురు. వాళ్లతో కాసేపు కథలు కబుర్లు చెప్పాక మనసు తేలికపడింది. మెల్లగా వీస్తున్న చల్లని గాలి దేహాన్ని తాకగానే హాయిగా కళ్ళు మూతలు పడ్డాయి. సరోజా, మొన్న టెలిఫోన్ బిల్ కట్టమన్నాను, కట్టేశావా లేదా? ఆఫీస్కి బయలుదేరే హడావిడిలో ఉన్న శ్యామ్ సుందర్ ప్రశ్నించాడు కంగారుగా. నేనెక్కడ కట్టాను? రేపు సెలవు పెడతానని, నేనే కట్టేస్తానని మీరు మొన్న అనలేదు? సరోజ బదిలిచ్చింది. అంతే, శ్యామ్ సుందర్లో కోపం ఉవ్వెత్తున పొంగింది. అన్నింటికి నేనే చావాలి. 4 అడుగులు వేస్తే పోస్ట్ ఆఫీస్ ఉంది కదా, కాస్త వెళ్ళొస్తే అరిగిపోతావా? లేకపోతే పాదాలు కందిపోతాయా? కట్టుమన్నాడు అర్ధంగి మీద. సరోజ కూడా అదే స్థాయిలో స్పందిస్తూ, అవును పాపం, బయటికి అడుగు వేస్తే నా పాదాలు కందిపోవడానికి తమరు నన్ను పట్టుపరుపుల మీద నడిపిస్తున్నారుగా అంది వెటకారం తన స్వరంలో ధ్వనింపజేస్తూ. మీ నాన్న నాకు మాణిక్యాల రాసులు కట్నంగా ఇచ్చాడు. మీరు మహారాణి వారని మేం మర్చిపోయాం, అందుకే పట్టుపరుపులు వేయించడం విస్మరించాం. శ్యామసుందర్ సమాధానంలోని ఘాటు మూకుట్లో పోపు ఘాటుని అధిగమించింది. మధ్యలో మా నాన్నని ఆడిపోసుకోవడం దేనికి? అయినా ఇంటా బయట కూడా గిరగిరామని తిరుగుతూ పనిచేయడానికి నాకేం 10 కాళ్ళు 10 చేతులు లేవు. ఇంట్లో నాకెంత చాకిరీ ఉంటుందో మీకేం తెలుసు? నోటికొచ్చినట్లు నిష్ఠూరాలు వేయడం తప్ప దురుసుగా అంది సరోజ. నువ్వొక్కటివే పనులు చేస్తున్నట్లుగా పెద్ద ఫీల్ అయిపోనక్కర్లేదు. ఈ పనులు అందరు ఆడవాళ్లు చేసుకునేవే దెప్పి పొడిచాడు శ్యామ్ సుందర్. అంటారంటారు, ఎన్నన్నా ఎక్కడికి పోలేను అని కదా మీ ధీమా. ఏడుపు ఛాయలు తొంగి చూశాయి సరోజ పలుకులలో. అసహనంగా చెవులు మూసుకున్నాడు అభిషేక్. తండ్రి అధికారం, తల్లి పెడసరం, వీటి రెండిటి నడుమ కుదరని సమన్వయం. దీనికి అంతం లేదా? ఎంతో సంబరంగా క్యాంపస్ ఇంటర్వ్యూకి హాజరవుదామని బయలుదేరుతూ ఉంటే ఈ రణాగొణ ధ్వని ఏంటి? అపశకునులా, అనంత వాహినిలా అలా సాగిపోతూనే ఉంటుంది. అకారణం రణం. ఇదెక్కడి వరకు పోయి ముగుస్తుందో అనూహ్యం. వెళ్ళొస్తానని వాళ్లతో చెప్పబుద్ధి కాలేదు అభిషేక్కి. మౌనంగా బ్యాగ్ భుజాన వేసుకుని బయటపడ్డాడు. అన్నయ్య, అమ్మ టిఫిన్ బాక్స్ తీసుకెళ్లమంటోంది. వెనక్గా శిరీష అరుస్తున్నా పట్టించుకోలేదతడు. అభిషేక్కి ఏవో మహా సామ్రాజ్యాలని జయించినంత గర్వంగా ఉంది. అంబరాన్ని చుమ్మించినంత సంబరంగా ఉంది. ఆ రోజు జరిగిన క్యాంపస్ సెలక్షన్లో ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం సాధించాడతడు. అది చెప్పుకోదగినంత పెద్ద జీతంతో. అతడికి అభినందనలు తెలియచేశారు మిత్ర బృందమంతా. తన ఆనందాన్ని అత్యంత ఆత్మీయతతో పంచుకుని వారి మెప్పు పొందాలని అనిపించింది అభిషేక్కి. తన ఆనందాన్ని అత్యంత ఆత్మీయులతో పంచుకుని వారి మెప్పు పొందాలని అనిపించింది
అభిషేక్కి. ఎప్పుడు పోట్లాడుకుంటూ పొద్దుపోచే తల్లిదండ్రులకి ఈ శుభ వర్తమానం తెలియజేయాలి అనిపించలేదు ఎందుకో. మరెవరున్నారు తన మదిలో ఉద్భవించే అనుభూతులను పంచుకోవడానికి? ఎందుకు లేరు? అమ్మమ్మ ఉందిగా. ఆవిడ ఊళ్ళోనే తనకి ఓదార్పు లభిస్తుంది. తన విజయాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించగల ఉదాత్తమైన మనసు ఆమెకే ఉంది. అమ్మమ్మ గారి ఇంట్లోకి అడుగు పెట్టబోతూ ఇంటికి తాళం వేసుండడం గమనించి ఆశ్చర్యపోయాడు. ఈ వేళలో ఇల్లు తాళం పెట్టి ఎక్కడికి వెళ్లారు వీళ్ళు? అతడి రాకను గమనించిన పక్కింటావిడ గబగబా వచ్చి, బాబు, నువ్వు సుభద్రమ్మ గారి మనవడివే కదూ అంటూ పలకరించింది. అవునండి. విస్మయంగా చూశాడు అభిషేక్. మీ నాన్నగారికి యాక్సిడెంట్ అయిందట. బాలాజీ నర్సింగ్ హోంలో జాయిన్ చేశారట. నువ్వు వస్తే అక్కడికి రమ్మని మీ మావయ్య గారు చెప్పమన్నారు. పాఠం అప్పచెప్పినట్లుగా గడగడ వల్లించిందామె. విద్యుద్ఘాతం తగిలిన వాడిలా బిగుసుకుపోయాడు అభిషేక్. ఓ మై గాడ్, నాన్నకి యాక్సిడెంట్ అయ్యిందా? అప్రయత్నంగా పైకే అనేశాడు. అన్నాళ్లుగా అతడి మనసులో కన్నవారి పట్ల ఆవరించుకుని ఉన్న విముఖత ఆ వార్త వినగానే పటాపంచలైపోయింది. ఆగ మేఘాల మీద ఆస్పత్రికి చేరుకున్నాడు. అన్నయ్య అతన్ని చూడగానే చుట్టుకుపోయి బావురుమంది. హాస్పిటల్ మెట్ల మీదే ఎదురైన శిరీష. ఆమెను పొదివి పట్టుకుని లోపలికి నడిచాడు అభిషేక్. శ్యామ్సుందర్ని ఐసీయూలో ఉంచారు. బయట వరండాలో కూర్చుని ఉన్నారు అందరూ. సరోజ పరిస్థితి దారుణంగా ఉంది. ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోయింది. ఆమెను ఓదారుస్తున్నారు మేనత్త, అమ్మమ్మలు. కొడుకుని చూస్తూనే, ఒరే అభి, చూసావురా ఎంత ఘోరం జరిగిపోయిందో? నెత్తి నోరు కొట్టుకుని గగ్గోలు పెట్టింది సరోజ. ఆమెను దగ్గరగా తీసుకుని, ఊరుకోమ్మా, నాన్నకేం కాదు ఊరడించాడు అభిషేక్. ఆయనకేదన్నా అయితే నేను ప్రాణాలతో ఉండనురా. మళ్లీ ఏడ్చిందామె కదిలి కదిలి. ఆమె మాటలు విని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు అభిషేక్. పొద్దున్నే 10ంటికి జరిగింది యాక్సిడెంట్. 24 గంటలు గడిస్తే గాని ఏమి చెప్పలేమన్నారు దిగులుగా చెప్పాడు శరణానంద్. మరి వెంటనే నాకెందుకు ఫోన్ చేయలేదు? బాధతో నిలదీశాడు అభిషేక్. శరణానంద్ సరోజ ముఖంలోకి ఓసారి చూసి, మీ అమ్మే చేయవద్దు అంది. క్యాంపస్ ఇంటర్వ్యూ జరుగుతున్న సమయంలో నిన్ను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదామెకు సంజాయిషి ఇచ్చాడు. ఏదో వేదన మదిని ఆవరించింది అభిషేక్కి. ఆ రాత్రంతా ప్రాణాలు పిడికిట్లో పెట్టుకుని క్షణం యొక్క యుగంలా గడిపారందరూ. తెల్లవారాక శ్యామ్సుందర్కి ప్రాణభయం తప్పిందన్న శుభవార్త వినిపించాడు డాక్టర్. అందరూ అతడి అనుమతితో లోపలికి వెళ్లారు. చిన్నప్పటి నుండి తనను గుండెలపై వేసుకుని పెంచి అన్ని సరదాలు తీర్చిన తండ్రిని ఒంటి నిండా దెబ్బలతో అసహాయ స్థితిలో హాస్పిటల్ బెడ్ మీద చూడాల్సి రావడంతో విలవిల్లాడింది అభిషేక్ హృదయం. స్పృహలోకొచ్చిన శ్యామ్సుందర్ మొదటగా అడిగిన ప్రశ్న, సరోజ ఎక్కడ? అతడి కళ్ళు నలువైపులా ఆతృతగా వెతుకుతున్నాయి. ఇక్కడే ఉన్నానండి. అతడి తలవైపు కూర్చున్న సరోజ అంది అతడి చేతిని ఆప్యాయంగా తరుముతూ. సరు, ఏంటలా పీక్కుపోయావు? రాత్రి పడుకోలేదా? శ్యామ్సుందర్ స్వరంలోని మార్దవం అభిషేక్ ని అభ్రపరిచింది. చాలే ఊరుకోండి. మీరు ఇలా రక్తంలో ఊడుతూ తెలివి లేకుండా పడుకుంటే నాకు నిద్రలా పడుతుంది సున్నితంగా మందలించింది సరోజ. నాది గట్టి ప్రాణం సరు. అంత వేగం ఏమైపోను. అంత బాధను పళ్ల బిగువున అదిమి పెడుతూ నవ్వాడు శ్యామ్సుందర్ నీరసంగా. సరోజ కలత నిండిన చూపులతో కంగారుగా, అమంగళం మాట్లాడకండి. మీకేదైనా అయితే నేను గుండె పగిలి చావను అంది అతడి నోరు మూసేస్తూ. పిచ్చిదానా, నీ మనసు నాకు తెలియదు అనుకుంటున్నావా అన్నట్టు అభి జాబ్ అంటూ కొడుకు కేసి చూశాడు ప్రశ్నార్థకంగా. సెలెక్ట్ అయ్యాను నాన్న, అభిషేక్ చెప్పాడు తండ్రి సరసన కూర్చుంటూ. అమ్మయ్యా, ఇక నాకొచ్చిన భయమేమీ లేదు. ఒకవేళ నేనేమైనా మీ అమ్మని కంటికి రెప్పలా కాచుకోవాలి. అది అసలే అమాయకురాలు, వృద్ధమైంది శ్యామ్ స్వరం. ఊరుకోండి, అలా మాట్లాడితే నేను భరించలేను బావురుమంది సరోజ. అభిషేక్ కదిలిపోయాడు. తల్లిదండ్రుల మధ్య ఇంతటి అన్యోన్యత ఉందా? మరి ఎప్పుడూ పోట్లాడుకుంటారే? వారి మనసుల్లోని ప్రేమానురాగాలను ఒక్కసారి ప్రకటించుకోరు ఎందుకు? ఎన్నో ప్రశ్నల పరంపరలు. విశ్రాంతి తీసుకోమని తండ్రికి చెప్పి బయట క్యారిడర్లోకి నడిచారందరూ. సుభద్రమ్మ పక్కనే కూర్చుని ఆమె ఒడిలో ముఖం దాచుకున్నాడు అభిషేక్. శరణానంద్ దంపతులు వారి పిల్లల్ని శిరీషని తీసుకుని ఇంటికి వెళ్లారు. ఏరా నాన్న, భయపడ్డావా? మరేం పర్వాలేదు. ఆ దేవుడి దయవలన గండం గట్టెక్కింది అంది సుభద్రమ్మ మనవణ్ణి అనునయిస్తూ. అమ్మమ్మ, మరి అతడు ఏదో అడగాలని అనుకుంటూ అడగలేక సంశయిస్తున్నాడని అర్థమైంది సుభద్రమ్మకి. అడుగు నాన్న అంది మృదువుగా. అమ్మా నాన్నలకి
ఒకరంటే ఒకరికి అంత ప్రేమ ఉంది కదా, మరి ఎప్పుడూ తగువులాడుకుంటారు ఎందుకు? తన మనసులో సందేహాన్ని బయటపెట్టాడు అభిషేక్. సుభద్రమ్మ నవ్వింది. మనవడి అమాయకత్వానికి ముచ్చటేసిందామెకి. పిచ్చి తండ్రి, దెబ్బలాడుకున్నంత మాత్రాన ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉండదని ఎందుకనుకుంటావు అంది. ఏమో, ఎప్పుడూ అలా అనిపించలేదు. నాన్నగారు ఏదో కోపంతో అమ్మని ఏదో ఒకటి అనడం, ఆవిడేమో ఘోరంగా రియాక్ట్ అవ్వడం, ఇవన్నీ చూస్తే చాలా చిరాకనిపించేది. ఇవాళ అమ్మ నాన్న క్షేమం కోసం అలా అల్లాడిపోతూ ఉంటే ఏదో అద్భుతాన్ని చూసినట్లుగా అనిపిస్తోంది. నాన్న అంతే, తాను ప్రాణాపాయ స్థితిలో ఉండి కూడా అమ్మ కోసమే ఆలోచిస్తున్నారు. నిజంగా నమ్మలేకపోతున్నాను. అభిషేక్లోని ఆశ్చర్య ఛాయలు ఇంకా వైదొలకలేదు. వెర్రివాడా, అదా నీ సందేహం? మీ అమ్మా నాన్న అనే కాదు, చాలా మంది భార్యాభర్తలు అంతే. నిత్యం కలహించుకుంటూనే కాని ఉండలేరు. అంత మాత్రాన వాళ్ళందరూ ఇష్టం లేని సంసారాలు చేస్తున్నట్లేనా? ఎదురు ప్రశ్నించింది సుభద్రమ్మ. మాటలు రానట్లుగా ఉండిపోయాడు అభిషేక్. కాసేపటి తర్వాత ఏదో స్ఫూరించినట్లుగా, మరి అత్తయ్య మావయ్య ఎప్పుడూ దెబ్బలాడుకోరే? ఒకవేళ మావయ్య మూడు బాగాలేక కసురుకున్నా అత్తయ్య నోరిప్పదు. కాని మా అమ్మ అలా కాదే, డి అంటే డి అంటుంది కినుకగా చెప్పాడు. మీ అత్తయ్య పోట్లాడదని నీకెవరు చెప్పారు? ముసిముసిగా నవ్వింది సుభద్రమ్మ. తెల్లపోయాడు అభిషేక్. అమ్మమ్మ అన్నాడు ఆశ్చర్యంగా. అవునన్నా, మీ అత్తయ్యకి కోపతాపాలు ఉన్నాయి. కాకపోతే మీ అమ్మలా వెంటనే నోరు పారేసుకోదు. సమయం చూసి వాత పెడుతుంది. ఏకాంతంలో దెప్పి పొడుస్తుంది. మళ్లీ నవ్వింది సుభద్రమ్మ. ఆమెకి మనవడితో అలా మాట్లాడుతూ ఉంటే సరదాగా అనిపిస్తోంది. నోరెళ్లబెట్టాడు అభిషేక్. అత్తయ్య కూడా మావయ్యతో పోట్లాడుతుందన్న సత్యాన్ని అతడి మనసు అంగీకరించడం లేదు. సుభద్రమ్మ అతడి తలపై చెయ్యి వేసి లాలనగా నిమురుతూ, నీకు సముద్రం అంటే చాలా ఇష్టం కదూ అభి అడిగింది. ఆ ప్రశ్న ఎందుకు అడిగిందో అర్థం కాకపోయినా అవును అన్నట్లుగా తల ఆడించాడు అభిషేక్. ఉవ్వెత్తున ఎగిసిపడుతూ తీరం చేరాలని ఆరాటపడే అలల తాకిడి, ఆ కెరటాలు ఒకదానినొకటి ఢీకొంటున్నప్పుడు వినిపించే హోరు. ఇవి లేని సముద్రాన్ని నువ్వు ఊహించగలవా అవి? లేదమ్మమ్మా, సముద్రానికి అవే కదా అందం. సంసారం కూడా సముద్రం లాంటిదే. సముద్రం లాంటిదే నాన్న. ఎంత అన్యోన్యమైన కాపురంలోనైనా చిన్న చిన్న కలహాలు ఉండి తీరాలి. ఏ అలజడి లేకుండా స్తబ్దుగా ఉండే సాగరాన్ని ఎలా ఊహించలేమో, చిలిపి తగాదాలు చిరు కొట్లాటలు లేని కాపురం కూడా అలానే నిస్సారంగా ఉంటుంది. వింతగా చూశాడు అభిషేక్. మొదట్నుంచి మీ నాన్నకి కోపం చాలా ఎక్కువ. మీ అమ్మ నోట్లో వేలు పెడితే కొరకలేనంత అమాయకంగా ఉండేది. నువ్వు పుట్టే వరకు కూడా మీ నాన్నతో చనువుగా మాట్లాడి ఎరగదు. మీరు పుట్టిన తర్వాత సంసార సాగరాన్ని ఈదే ప్రయత్నంలో ఆమెకు అసహనం కాస్త ఎక్కువైన మాట వాస్తవమే. అది మీ నాన్న మీద గౌరవం లేకో, తన మాటే చెల్లాలన్న పంతం వలనో కలిగినది మాత్రం కాదు. తనలోని ఒత్తిడిని బయటికి పారద్రోలే మార్గం అది. తన అస్తిత్వం కోసం జరిపే పోరాటంలో తనకి తెలియకుండానే నోరు చేసుకుంటుంది. ఇన్నేళ్ల కాపురం తర్వాత తన భర్త తనవాడేనన్న నమ్మకం కుదరగానే చనువు పెరిగింది. ఆ చనువుతోనే మీ నాన్నతో పోట్లాడుతుంది. తనకి బలంగా తన పిల్లలు నిలుస్తారన్న ఆత్మవిశ్వాసం మీ అమ్మ చేత అలా చేయిస్తుంది. అమ్మమ్మ విశ్లేషణ విన్న అభిషేక్కి ఇన్నాళ్ళు తల్లిలో తాను ఎరుగని విభిన్న కోణం దర్శనమిచ్చింది. మనసులో ఏమూలో కన్నవారి పట్ల గల తేలిక భావం మాయమయ్యింది. అలకల అపార్థాలు, కలహాలు, క్షమాపణలు, రంకెలు వేయడాలు, రాజీ పడడాలు, ఇవన్నీ సంసార సముద్రాన్ని చైతన్యవంతం చేసే అంశాలు. ఏ జంట దాంపత్యంలోనైనా ఇవి తప్పనిసరిగా ఉండాలి. లేకపోతే ఆ దాంపత్యం రసహీనంగా ఉంటుంది. అమ్మమ్మ మాటలు మృదువుగా, అమ్మ పాడే లాలిలా కమ్మగా, పీరుల విందుగా వినిపించసాగాయి అభిషేక్కి. సరోజా, సరోజా, మొన్న ఈ డ్రెస్ ఇస్త్రీ చేసి పెట్టమన్నానుగా, ఎందుకు చేయలేదు? గావు కేకులు పెట్టసాగాడు శ్యామ్ సుందర్. వంటగదిలో పిల్లలకి బాక్సులు సర్దుతున్న సరోజ, అబ్బబ్బా, ఏంటా అరవడం? నాకేం చెవుడు లేదు ధీటుగా బదిలిచ్చింది. ఆ ముచ్చట కూడా కావాలేంటి? ఉన్నవి చాలు అన్నట్లుగా. అయినా నీకీ మధ్య మొగుడంటే భయం భక్తి లేకుండా పోయింది. నన్నొట్టి వెర్రి వెంగళాయిలా జమ కట్టి పారేశావు. కోపంతో చిందులు తొక్కాడు శ్యామ్ సుందర్. అయ్యో రాత, మీరు పెద్ద మినిస్టర్ గారని మీ అడుగులకి మడుగులొత్తాలి. సరోజ వాగ్దాటి అలా సాగిపోతూనే ఉంది.
గదిలో కూర్చుని పరీక్షల కోసమని శ్రద్ధగా చదువుకుంటున్న అభిషేక్ ఈసారి చిరాకు పడలేదు. వారి పోట్లాట మంగళ వాయిద్యంలా హాయి గొలుపుతూ ఉంది. ఎందుకో అది తనకు సహజమేనన్నట్లుగా వెన్నెల్లాంటి దరహాసం చిందిస్తూ పుస్తకంలో లీనమైపోయాడు అభిషేక్. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.